హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర లివర్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇందులో మన బాడీకి కావాల్సిన ఫైబర్, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వేడి నీళ్ళు ఇలా మరగడానికి పెట్టేసుకోవాలి. అందులో లేత తోటకూర శుభ్రంగా వాష్ చేసి ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఆకును 5 నిమిషాలు ఉడకనిచ్చి డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో చల్లారనివ్వాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఈ ఆకు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం శనగపిండి వేసుకొని కొంచెం టైట్గా టెక్చర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇటువంటిది ఏదైనా బౌల్ తీసుకొని వెడల్పాటిది అందులో నూనె రాసుకొని ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇడ్లీ ప్యాన్లో పెట్టుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ అవనిద్దామండి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుందాము. పెట్టుకొని అందులో తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, యాలక, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెడదాము. ఇప్పుడు ఇది రెడీ అయిందేమో చూద్దాము. చక్కగా రెడీ అయిందండి. టోటల్గా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకొని నైఫ్కి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా మనకి కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. ఆ తర్వాత ఉల్లిపాయలో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అన్నప్పుడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని ఈ తోటకూర క్యూబ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసి 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం గరం మసాలా, కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుందాము. చాలా చాలా హెల్దీ, టేస్టీ తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది.